కృష్ణాష్టమి వేడుకల్లో నిన్న రమంతపూర్ గోకుల్ నగర్లో షాట్ తగిలి 5 పాపం చనిపోయినారు. ఇంకా 4 ఇంజూర్డ్ అయినారు. వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్నది. మేము ప్రతిసారి గణేష్ పండగ కానీ, కృష్ణాష్టమి ఫెస్టివల్ కానీ, బోనాల పండగ కానీ ఏదైనా పండగలు ఉంటే ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మీటింగ్ కూడా పెడతాం. ఆ మీటింగ్లో ఎట్లాంటి కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఆల్ డిపార్ట్మెంట్కి వాళ్ళ బాధ్యతలు ఏ విధంగా ఉంది, మీరు బీటీ కానీ, ప్యాచ్ వర్క్ కానీ, ఈ డిబ్రిజ్ కానీ, అది కాకుండా ఎక్కడైనా ఏ గల్లీలోంచి కూడా కింద వైర్లు ఉంటే దానికి పై చేయండి, ఎక్కడైనా ఓపెన్ వైర్లు ఉంటే దానికి బంచ్ కేబుల్ ఇవ్వండి అని ప్రతిసారి మీటింగ్లో ఈ విధంగా కోడ్ చేసి ఆల్ ఆఫీసర్లకి ఈ విధంగా మేము సందేశిస్తాం. కానీ నిన్న ఏ విధంగా రమంతపూర్ గోకుల్ నగర్లో మంచి కృష్ణాష్టమి ఆ ఫెస్టివల్ అయిన తర్వాత ఆ రథం వాళ్ళు తీసుకొని వెళ్ళే సమయంలో పైన వైర్లు తగిలిందా లేక వైర్ తెగిపోయిందా ఇంకా కరెక్ట్ డీటెయిల్ అయితే మనకు వస్తలేదు. కానీ ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన ఎందుకు దృష్టి పెట్టరు? యాక్సిడెంట్ అయిన తర్వాతనే ఎందుకు ఆలోచన చేస్తారు? అంటే ఎవరైనా చనిపోయిన తర్వాతనే మీరు యాక్టివ్ అవుతారా? నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దాదాపు తెలంగాణ క్షేత్రంలో ఇట్లాంటి ఏరియాలో, ఇట్లాంటి కాలనీస్లో, ఇట్లాంటి బస్తీలో చాలా వరకు కరెంటు వైర్లు ఓపెన్ ఉన్నది, దానికి బంచ్ కేబుల్ వేసే అవసరం ఉన్నది. చాలా వరకు ఏరియాలో కింద హైట్లో ఉన్న వైర్లు ఉన్నాయి, కరెంటు వైర్లు. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ వస్తుంది, పెద్ద పెద్ద గణేష్లు కానీ లోపల కాలనీ వైపు తీసుకొని వెళ్తారు, బస్తీ లోపల తీసుకొని వెళ్తారు. ఆ తీసుకునే సమయంలో వైర్లు పైకి తీస్తారు, పిల్లలు పైకి లేపుతారు. ఇప్పుడు వర్షం ఏ విధంగా పడుతుంది మీరు అందరు చూస్తున్నారు. మళ్ళా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా, ఇట్లాంటి ప్రమాదం జరగకుండా నెక్స్ట్ ఏమి మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంది? దానిపైన మీరు ప్లాన్ చేయండి. ముఖ్యమంత్రి గారు సిటీలో ఉన్న ఎమ్మెల్యేస్ గురించి మీరు ఎందుకు మీటింగ్ పెట్టారు? ఇవాళ ఎంత భయంకరమైన వర్షం పడుతుంది, ఎక్కడ చూస్తే అక్కడ నాలలు మొత్తం బ్లాక్ ఉన్నది, సిల్ట్ తీయలేదు. దానిపైన మీరు ఎందుకు సిటీ ఎమ్మెల్యేస్తో మీటింగ్ ఎందుకు పెట్టారు మీరు? ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ వస్తుంది, ఇట్లాంటి మరొకసారి ప్రమాదం జరగకూడదు, దానిపైన మీరు ఎందుకు ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెట్టారు? ఇవాళ మేము ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళిస్తున్నాం, కానీ నో రెస్పాన్స్. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తున్నాం, నో రెస్పాన్స్. ఫండ్ లేదు సార్, ఏం చేయాలి, మా ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఈ విధంగా ఆఫీసర్లు అంటున్నారు. కనీసం పాపం 5 చనిపోయినారు. మా యాదవ్ సమాజం నుంచి కానీ, రెడ్డి సమాజం నుంచి కానీ మంచి యువకులు సార్, అది మంచి యువకులు పాపం చనిపోయినారు వారు. ఇంకా ఇట్లాంటి ప్రమాదం జరగకుండా మీరు ఇమీడియట్గా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంటుంది. మా కాన్స్టిట్యున్సీలో ఏమేమి ప్రాబ్లం ఉంది అది మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఇట్లాంటి ప్రాబ్లం మరొకసారి కావద్దంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు మీరు సిటీ ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది.